అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్గా దృష్టి పెడుతున్నాం. కేవలం లోన్లు ఇప్పించడమే మన బాధ్యత కాదు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మనం లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నుండి ఏవైతే వ్యాపార లావాదేవీలు సంక్షేమ పథకాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 30,000 కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ఆ యొక్క ఇండ్లకు ఏ మెటీరియల్ అయితే అవసరం వస్తుందో, అది సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, స్టీల్ కావచ్చు, మనం మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్లకు కనీసం 20 నుంచి 25% మార్జిన్ అంటే 40,000 కోట్లలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిపితే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా అధ్యక్ష, మొన్న ఈ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. అంతకుముందు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కష్టాలు కాబట్టి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో మాకు సంబంధం లేదనకుండా, వాళ్ళు ఏదో తప్పు చేసిందని తర్వాత వచ్చినటువంటి మనం కూడా తప్పు చేస్తే మీరు ప్రజలకు జవాబుదారీ ఈరోజు కాబట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాస్టళ్లకు సరఫరా చేసే సరుకుల విషయంలో కూడా మహిళా సంఘాలతోనే ఎక్కడికక్కడ చేయిస్తే రాష్ట్రం మొత్తం మీద ఏ టెండర్ పెట్టినా కూడా వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు ఒకే దగ్గర పెట్టడం కారణంగా అటు మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ వాళ్ళకి ఏ పని లేకుండా పోతున్నది. కాబట్టి ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు పని దొరికే విధంగా చూడవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా నేను కోరేది ఒక్కటే, చాలా వెనుకబడ్డ జిల్లా మాది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2 సంవత్సరాలుగా ఆయన కరప్షన్ ఒకటే కాదు, ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ కంబైన్డ్ విత్ ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ అలవింగ్ అస్ టు వర్క్. నేను ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారికి రిటర్న్ కంప్లైంట్ పెట్టిన, సర్ప్ సిఇఓ గారికి కంప్లైంట్ పెట్టిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కంప్లైంట్ పెట్టిన. ఎంత దారుణం అంటే మార్చి 31 నాటికి మేము ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఏదైతే మెటీరియల్ కాంపనెంట్ కింద పూర్తి చేయాల్సినవో ఉన్నాయో, మాకు ప్రొసీడింగ్ ఏ రోజు వస్తుంది అధ్యక్ష? 23 మార్చి నాడు వస్తుంది. ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు వారం రోజులలో పనులు పూర్తి చేయాలంటాడు. దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. వెనుకబడ్డ జిల్లాని ఇంకా పూర్తిగా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతి పరులను కాపాడకండి, దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు, మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ గండ్రా సత్యనారాయణ. మహిళలు సంతోషంగా ఉన్న రాష్ట్రం కానీ ఇల్లు కానీ చాలా సుభిక్షంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సీతక్క గారి నేతృత్వంలో 3 సార్లు
మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మా నియోజకవర్గంలో కూడా సోలార్ ఉత్పత్తిని 1 మెగావాట్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 1 మెగావాట్ ఆర్థిక ఆదాయం 6 కోట్ల రూపాయల విలువతో ఈరోజు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందడమే కాకుండా బలోపేతమయ్యటానికి అవకాశాలున్నాయి అధ్యక్ష. ఈరోజు బస్సులను కూడా ఓనర్లుగా చేయడం, పెట్రోల్ బంకులకు కూడా స్థలాలు కూడా కేటాయించి ఈరోజు మహిళలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా మీ సేవా సెంటర్లు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి మహిళలతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు స్కూల్ రిపేర్లను చేసి బలోపేతం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ చీరలు కూడా అర్బన్ ఏరియాలలో మీరు గతంలో ఇచ్చినటువంటి చీరలను చూస్తే బెదురు కట్టేది అధ్యక్ష. టన్నుల కొద్దీ సూరత్ నుంచి తెచ్చి వరినార్ల చుట్టూ, మొక్కజొన్న చేనుల చుట్టూ చీరలు కట్టేది. ఈ చీరలు సంతోషంగా ఏదైతే కార్మికులు నేసినటువంటి చీరలను తెచ్చి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి మరి వృద్ధుల వరకు కూడా చీరలు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఈ సంక్రాంతి పండుగ వరకు చీరలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సంక్రాంతి పండుగకు మరి ఆ చీరలు అందజేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు పాయల శంకర్ చెప్పినట్టుగా హాస్టళ్లలో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ వాళ్లకు మహిళలకే ఈరోజు కూరగాయల సప్లై కానీ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇస్తే నాణ్యతతో కూడినటువంటి కూరగాయలను సరుకులను అందించే విధంగా ఉంటుంది. అది కూడా ఆలోచన చేసి అమలు చేసే విధంగా చూడాలని కోరుతూ మరి ఈ యొక్క కార్మికుల సమస్య కూడా తమరి దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కార్మికులు కరోనా సమయంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో 66 మంది కార్మికులను డిస్మిస్ చేశారు. వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మరి ఆర్థిక మంత్రి భట్టి గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక పారాలసిస్ వచ్చి యాక్సిడెంట్తో ఇబ్బంది పడి మంచంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదైతే వాళ్లకు కొడుకులకు ఇది మరి అన్ఫిట్ చేసే విధంగా కూడా మరి చూడాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అధికారులకు లేదు, పై ఎన్నున్న అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని పెట్టారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ పేరు మార్పిడి విషయం కూడా దయతో దాన్ని కూడా అమలు చేసే విధంగా చూడాలని మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్పీకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చివరిగా శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న పోయిన నెలలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. మహిళలకు వారికి మంచి చేనేత చీరలు పంపడం చాలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు బస్సులకు ఓనర్లు చేయడం, సోలార్ ప్రాజెక్ట్ నిర్వహించడం, క్యాంటీన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా చాలామందికి సీతక్క గారి ద్వారా క్యాంటీన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలకు మనం 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సీతక్క కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చి నియోజకవర్గంకి వచ్చి కూడా వారికి అపూర్వమైన స్వాగతం కూడా పలికిన అధ్యక్ష. మహిళలు కూడా చూసిరు అధ్యక్ష, చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉంటుంది అధ్యక్ష. అన్ని సంఘాలు కలిపి ఒక ముఖ్య సంఘం ఉంటుంది అధ్యక్ష. మండలాల్లో ఒక మహిళా సంఘం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చిన్న ఒక ఇబ్బంది జరుగుతుంది, నేను సీతక్క దృష్టి కూడా తీసుకుపోతున్నాక.
ఏం చేస్తున్నారు అక్క అంటే, గతంలో నిరక్షరాస్యులుగా గ్రూపులు ఉండేవాళ్ళు అక్క, వారిని కొందరు బుక్ కీపర్లుగా పెట్టుకుంటే వాళ్ళు మిస్మేనేజ్ చేస్తున్నారు అక్క. తప్పకుండా దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలక్క. బుక్ కీపర్ల మీద ఉంటే ఆ సంఘాలు ఇంకా బాగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరును కూడా వారు ఎప్పటికప్పుడు కూడా మనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మంత్రిగాను కోరుతా ఉన్నా, బుక్ కీపర్ వ్యవస్థను అంచువేసి కొద్దిగా అక్షరాస్యతతో కూడుకున్న మహిళలను ఆ బుక్ కీపర్గా మేనేజ్ చేసేటట్టు చూడాలని చెప్పి మంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మరి పాయల శంకరన్న గారు అన్నట్టుగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్లలో మెటీరియల్ కానీ, అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము. కాకపోతే ఒకటి రెండు చోట్ల మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గండ సత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ చీరలు సంక్రాంతిలోపు ఇయ్యమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష. ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిర్రు. అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. వారు అన్నట్టుగా హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్టు వర్క్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది.